తెలిసి అంతా తెలుసు అనుకుంటాం. ఆయన మాట్లాడితే, ఆయన తెలియజేస్తే అది ఫుల్ఫిల్గా, అది దైవ చిత్తము రూఢిపరచబడి ఆ పాయింట్కి, ఆ విషయానికి, ఆ మ్యాటర్కి ఫుల్ స్టాప్ పెట్టేంత వరకు ఆయన ఆగడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్దాం. అందరూ రెండు చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని మాట. రెండోదిగా, దేవుడు మాట్లాడే మాటలో మానవ జ్ఞానం ఉపయోగించుకోవాలనుకున్నాడు. దేవుడు తన మాట్లాడుతున్న మాటలో మానవ జ్ఞానం, మానవ ఆలోచన, మానవ ఇష్టం, మానవ తలంపు, సొంత ఆలోచన కొట్టి పడేస్తాడంతే. దేవుని చిత్తం అని మనం చెప్తాం చక్కగా. దేవుని చిత్తం, అసలు చిత్తం ఏంటి? చిత్తం అంటే ఏంటి? దేవుని ఇష్టం, దేవుని ఇష్టం. దేవునికి స్తోత్రం. ఒక దైవభక్తి కలిగిన ఒక స్త్రీ ఒక పాట రాసిందండి. నా తలంపు కాదయ్యా, నా ఆలోచన కాదయ్యా, నా జీవితంలో నీ చిత్తము నెరవేర్చు అని ఒక పాట రాసింది. నా తలంపు కాదు అంటే నేను చెప్తున్నాను దేవుని చిత్తం అని. నా తలంపు దేవుని చిత్తం, నీ ఇష్టంలో ఉండొద్దు, నీ చిత్తంలో ఉండొద్దు. నా ఆలోచన, మానవ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. ఆలోచించి ఆలోచించి పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎందరో. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు అనుకొని ఊబిలో దిగిపోయిన వాళ్ళు ఎందరో. దేవుడు చేసాడు, దేవుడు చేసాడు, దేవుడు చేసాడు అనుకొని జీవితాలు అర్ధంతరంగా ముగిసబడిపోయిన వాళ్ళు ఎందరో. ఇలాంటి వాళ్ళందరినీ నేను నా కళ్ళతో నేను చూస్తూ 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 పెరిగిన వ్యక్తిని చిన్నప్పటి నుండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన చెప్తున్న మాట ప్రారంభం ఇదే చెప్పాడు, ఎండింగ్కి 7th పాయింట్కి వచ్చేసరికి కూడా ఆయన అదే అంటున్నాడు. అంటే అబ్రహాము తన జీవితంలో యవ్వన ప్రాయంగా ఉండి అక్కడ తన తండ్రి అయిన తెర్రాహు ఆయన ఇచ్చిన బిజినెస్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాట ఆయన వృద్ధాప్యమైపోయి శారా కూడా మరణించింది. ఇస్సాకు కూడా పెళ్లి చేశాడు. కెతూరా అనే రెండో భార్యను చేసుకున్నాడు. అప్పటికి కూడా దేవుడు మాట్లాడింది అది నెరవేర్చబడుతూనే ఉన్నది. హల్లెలూయా. దేవుడు మాట్లాడింది మనం అనుకుంటాం ఆగిపోతుంది అనుకుంటాం. ఆగిపోతామంటే ఆ కార్యం జరిగిన తర్వాత ఆగిపోద్ది అనుకుంటాం. నీకు ఆరోగ్యం ఇస్తాను అంటే ఆరోగ్యం ఇచ్చేసాడు ఆ ఇయర్. ఆ 12 నెలల్లో, 6 నెలల్లో, లేకపోతే 2 సంవత్సరాల్లో ఇస్తా అన్నాడు, ఇచ్చేసాడు ఈ సంవత్సరం. ఇంకా అయిపోయింది దేవుని వాగ్దానం అనుకుంటాం. కాదు దేవుని బిడ్డలారా, నీవు ఈ భూమి మీద నీ మనుగడ సాగేంత వరకు ఆ వాగ్దానం రూఢిపరచబడతా ఉంటుంది. హల్లెలూయా. అది నీ మాట కాదు. ఎవరి మాట? నీ అన్న మాట కాదు, నీ నాయకుడి మాట కాదు, నీ తల్లిదండ్రుల మాట కాదు, సర్వశక్తి కలిగిన దేవుని మాట. హల్లెలూయా. అది రూఢిపరచడములో, అది కార్యరూపము దాల్చడములో, అది క్రియారూపకముగా పనిచేయడములో బహుబలమైన దిట్ట తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయనను ఎప్పుడు తక్కువ అంచనా నీ జీవితంలో నువ్వు వేయకు. నువ్వు ఇంతకాలం వేస్తూ 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 దేవుడు మాట, దేవుని ఇష్టం, దేవుని చిత్తం అనుకొని ఆయనది 1% తీసుకొచ్చి నీది 99% కలిపావు. అందుకనే అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతున్నావు. అర్థమవుతుందా? నీ తలంపు ఆలోచిస్తావు, నీ ఇష్టం ఆలోచిస్తావు, పైకి 1 పాయింట్ తీసుకొచ్చి దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు కనిపించాడు, దేవుడు దర్శించాడు, దేవుని చిత్తం అంటావు. పూర్తిగా అప్పగిస్తావా? అప్పగించవు. అమ్మో దేవుడు చెప్పాడని అలా చేసేస్తే ఏమైపోవాలి, మరి ఇక్కడ ఈయన ఏమైపోవాలి? అబ్రహాం వెళ్ళిపో అన్నాడు, నువ్వు లే, నీ దేశం నుండి లే పైకి అనగానే లేచాడు. రా బయటికి అంటే వచ్చాడు, సదురు బట్టలు అంటే వచ్చాడు, తీసుకో భార్యనంటే తీసుకొని వచ్చాడు. వచ్చిన ఆయన ఏమైనా అడ్రస్ చెప్తున్నాడా? వచ్చిన తర్వాత వెళ్ళు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళంటే నువ్వు రావయ్యా బయటికి స్టేషన్ సెంటర్కి నడుచుకొని, అక్కడ నేను నీకు మరలా ఇస్తాను, నేను నీకు రూట్ మ్యాప్, లొకేషన్ అక్కడ పెడతాను అంటున్నాడు. పోనీ అక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఊరు చూపించాడు. ఏ ట్రైన్ ఎక్కాలి, ఏం చేయాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏమి తెలియని పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దిక్కులేని వ్యక్తిగా అయిపోయాడండి అబ్రహాం. ఎలా అయిపోయాడు?
అన్నీ ఉన్నాడు. ఒక ఊరిలో ఉంటున్నప్పుడు, తన తండ్రి దగ్గర ఉంటున్నప్పుడు, ఒక మంచి వ్యాపారవేత్త కొడుకైనటువంటి అబ్రహాము ఒక దిక్కులేని వ్యక్తిగా అయిపోయాడు. ఎందుకు? దేశాంతరం వచ్చాడు కదా, ఇల్లు విడిచిపెట్టాడు, కుటుంబము, బంధువులు, ధనము, వ్యాపారము అన్నీ విడిచిపెట్టి ఒక దిక్కు లేని ఒక అనాథ కింద అయిపోయాడు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కావలసిన వాళ్ళు అందరూ పెట్టుకొని అందరూ ఉన్న వాళ్ళు కాదు, ఏకాకులను ఆయన సంసారులుగా చేయవాడు. హల్లెలూయా. ఆయన దిక్కులేని దరిద్రుల మొర్ర నిరాకరింపక వారి వైపు, వారి ప్రార్థన వైపు ఆయన మొగ్గు చూపేటువంటి దేవుడు. అడుగు తీసి అడుగేస్తే అబ్రహాం లైఫ్ ఏంటంటే ఆయన దర్శనం పొందుకోవాలి, ఆయన మాటను తీసుకోవాలి, ఈయన అడుగేయాలి. అదండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నేను ప్రార్థన చేశాను. ఒక ఆయన చెప్తారు, 1993లో అమ్మా, 1995లో అమ్మా, ప్రార్థన అంటే నాదే.